హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజు మనం ఉషా జీనోమ్ ఎక్సెల్లా డిలక్స్ మిషన్ క్లీనింగ్ సెక్షన్ అండి. ఈ మనం మిషన్ కొద్దిగా సౌండ్ వస్తుంది, కొంచెం రఫ్ ఉంటుంది, కుట్లు సరిగ్గా రావట్లేదు. అలాంటప్పుడు ఇది కొద్దిగా క్లీన్ చేసుకొని ఆయిలింగ్ చేసుకోవాలి. అది కూడా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను, ఒకసారి చూసేయండి. నేను ఎక్స్టెన్షన్ టేబుల్ పెట్టుకున్నాను చూడండి. టేబుల్ అయితే కంఫర్ట్ ఉంటుందని ఇలా అరేంజ్ చేసుకున్నాను. నేను కిందే పెట్టుకుంటాను ఎప్పుడు మిషన్ని. సో ఇలా కింద పెట్టేసుకుంటాను. సో ఇప్పుడు మనం ఈ టేబుల్ని ఇలా పక్కకు పెట్టేసి, నా మిషన్ సౌండ్ వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు ఈ వీడియో తీయాల్సి వస్తుంది. ప్రజెంట్ నేను దీని మీద కొద్దిగా డస్ట్ కూడా పడింది. మాకు ఇక్కడ బాగా మేము మెయిన్ రోడ్డుకు దగ్గరలో ఉంటాము. సో దానివల్ల మాకు కొద్దిగా డస్ట్ ఎక్కువగా వస్తుంది. నేను కోలిన్తో కొంచెం స్ప్రే చేసి పైన, ఇది వైట్ కాబట్టి కొంచెం క్లీన్ చేసుకుంటే బాగుంటుంది, ఎప్పుడు ఖరాబ్ కాకుండా వైట్ది కాబట్టి ఇలా కొద్దిగా టిష్యూ పెట్టేసి ఇలా నీట్గా అవుతుంది. కొద్దిగా కోలిన్ అయితే కొంచెం వాటర్ కాదు కదా, కొంచెం ఇలా చూడండి ఎంత క్లీన్ అవుతుందో. ఒక క్లాత్తోనైతే ఇంకా బాగుంటుందండి. చిన్న క్లాత్, కాటన్ క్లాత్ ముక్క తీసేసుకొని, ఇదిగో ఇలా మనకు దీనిపైన ఎక్కువ వచ్చి ఆగుతుంది డస్ట్. ఎందుకంటే థ్రెడ్స్ కటింగ్ చేస్తాం కదా, థ్రెడ్ కటింగ్ అనేది ఇలా లోపల ఇక్కడ బాబిన్ కేస్ ఉంటుంది కదా అండి, ఇది ఓపెన్ అయింది ఇట్లా అనగానే ఇలా సింపుల్గా ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ బాగా డస్ట్ వచ్చేసి ఇక్కడ ఆగుతుంది. ఇక్కడ ఈ కార్నర్ చుట్టూ ఎక్కువగా ఆగుతుందండి. సో ఈ కార్నర్ చుట్టూ అనేది మనం కొద్దిగా క్లీన్ చేసేసుకుంటే బాగుంటుంది. చూసేయండి ఎలా చేస్తున్నాను. ఇదిగో ఇక్కడ ఈ కార్నర్ చుట్టూ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కార్నర్లో ఇలా కొద్దిగా మనం ఇక్కడ ఆయిలింగ్ ఎక్కడ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఇదిగో ఇక్కడ డస్ట్ ఆగింది చూడండి, దీని మధ్యలో ఇదిగో డస్ట్. ఇలా క్లీన్ చేసేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది మిషన్. ఎక్కువ రోజులు లైఫ్ ఇస్తాయి. ఏదైనా కూడా, నార్మల్ మిషన్ అయినా కూడా, మనం ఎలక్ట్రికల్ మిషన్ అయినా కూడా మనం వాడే విధానం బట్టి, తీరు బట్టి ఉంటాయి. అట్లా మనం వాడుకునే తీరు ఎక్కువ ఎంత నీట్గా పెట్టుకుంటే అంత, మన డ్రెస్సెస్ అయినా ఏదైనా అలానే కదా. సో ఇది కూడా అలానే ఉంటుంది. దీన్ని కూడా మనం ఇలా రఫ్ చేసుకోవడానికి ఫ్రంట్ బ్యాక్ ఇక్కడ చూడండి. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా కోలిన్తో స్ప్రే చేస్తే, కొంచెం వైట్ కలర్ కాబట్టి డస్ట్ ఉంటేనే క్లీన్ చేసేసుకోండి, లేదంటే నార్మల్ నో ఇష్యూ. నాకు కొద్దిగా డస్ట్ ఎక్కువ వస్తుంది, ఇక్కడ మేము రోడ్డుకి దగ్గరలో ఉంటాం కాబట్టి డస్ట్ రావడం వల్ల నేను క్లీన్ చేసుకోవాలి, తప్పదు నాకు. ఎందుకంటే ఇక్కడ డస్ట్ ఎక్కువ చేరి సౌండ్ రావడానికి కూడా మెయిన్ రీజన్ దీనివల్లే వస్తుంది, డస్ట్ వల్ల. చూపిస్తాను మీకు ఎక్కడ అనేది సౌండ్ కూడా. ఆయిలింగ్ లేకుంటే ఎవ్రీ 6 months 2 monthsకి ఒకసారి కన్ఫర్మ్, 2 months అయితే బాగుంటుంది ఆయిలింగ్. ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి, స్మూత్గా. రఫ్గా హ్యాండిల్ చేయొద్దు ఏ ఐటమ్ అయినా, ఎలక్ట్రికల్ ఐటమ్స్ కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేసేసుకొని టిష్యూతో ఇలా అనేస్తే వెళ్ళిపోతుంది, నీట్గా అవుతుంది. చూడండి ఎంత క్లీన్గా ఉందో. ఇలా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పార్ట్, ఇదిగో ఇక్కడ మన బాబిన్ కేసు ఇలా తీసేసి, ఒక్క నిమిషం అండి, ఇక్కడ థ్రెడ్ అనేది ఇక్కడ నేను ఆల్రెడీ పెట్టేసి ఉంచాను కదా. సో ఇలా బాబిన్ తీసిన తర్వాత
మనకు ఇక్కడ ఓపెన్స్ ఉంటాయి, 2 క్లోజ్ అయి ఉంటాయండి. ఇక్కడ మీకు ఈ 2 క్లోజ్ అనేటివి జస్ట్ ఇలా సింపుల్ ఇట్లా ఓపెన్ అయిపోతుంది. ఇలా ఇదిగో డస్ట్ చూడండి ఎలా ఉందో, మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో క్లియర్గా. ఇదిగో ఈ డస్ట్ని మనము ఇలా బ్రష్తోని ఇలా కొద్దిగా క్లీన్ చేసేసుకుంటే చాలా, ఇలా బ్రష్ పెట్టేసి ఇలా జస్ట్ సింపుల్గా దీని లోపల కూడా ఇలా బ్రష్ని ఇలా కొద్దిగా తిప్పేస్తే మన టూత్ బ్రష్ ఉంటుంది కదా, టూత్ బ్రష్ బట్టి ఇలా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా ఇక్కడ కూడా లోపల కూడా ఎగ్జాక్ట్ ప్లేస్లో ఒక్కసారి బ్రష్ బట్టి ఇలా బ్రష్కి మనం ఇలా కాటన్ క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ని ఇలా పెట్టేసి దీన్ని ఒక్కసారి ఇలా తిప్పేసుకోవాలి. ఎందుకంటే బ్రష్ కంటే ఎక్కువ కొంచెం క్లాత్కు ఎక్కువ వస్తుంది కదా, అలా ఇలా ఇలా క్లీన్ చేసేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. చూసారు కదా ఎలా ఉంటుందో. సో ఇక్కడ ఈ నేను దగ్గర నుంచి చూపిస్తాను మీకు ఒకసారి. ఇదిగో చూడండి, ఇక్కడ అక్కడ ఏముంది, ఏం లేదు, ఓన్లీ అక్కడ రాడ్ అటాచ్ ఉంది కదా, ఆ రాడ్ అటాచ్ దగ్గర ఇక్కడ రాడ్ అటాచ్ ఉంది. ఈ రాడ్ అటాచ్ దగ్గర మనము కొద్దిగా ఆయిలింగ్ వేసుకోవాలి. ఇదిగో ఇక్కడనే మెయిన్ మన ఆయిలింగ్ వేసేది కూడా ఈ ఒక్క పార్ట్లోనే, మిషన్ మొత్తానికి ఈ ఒక్క పార్ట్ దగ్గర ఇలా ఒక జస్ట్ 2 డ్రాప్స్ సౌండ్ అనేది కొద్దిగా రాకుండా ఉండడానికి అంతే. ఇలా వేసేసి నెక్స్ట్ మళ్ళీ ఇది సేమ్ పొజిషన్, మనకి ఎలా ఎక్కడి నుంచి అయితే తీసామో సేమ్ పొజిషన్లో ఇలా అడ్జస్ట్, ఇలా సేమ్ పొజిషన్లో పెట్టేసి ఇది మళ్ళీ ఈ కార్నర్ ఉంది కదా, ఇలా మనకు పలకలాగా ఉంటుంది కదా, ఈ పలక అనేది ఇలా పై వైపుకు పెట్టాలి. ఇక్కడ మన హెడ్ పై వైపుకు పెట్టేసుకోవాలి. ఇక్కడ ఇలా పెట్టేసిన తర్వాత ఈ 2 లాక్స్ ఉన్నాయి కదా, ఇలా మనకు జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చూడండి మనకు ఇది అనేది బాబిన్ కేస్ సెట్టింగ్ అనేది మొత్తం లాక్ అయిపోతుంది. ఇదిగో అలా ఇలా లాక్ అయిపోతుంది. అలాగే మనము పైన కూడా ఒకసారి క్లీన్ చేసుకుందాం. పైన అంటే ఈ ప్లేట్ దగ్గర ఇక్కడ కూడా కొంచెం క్లీనింగ్ ఉంటుంది. కొంచెం దీని కింద దారాలు అనేటివి ఆగిపోయి డస్ట్ అనేది అంతా ఇక్కడ వచ్చేసి ఆగుతూ ఉంటుంది. అది కూడా చూపిస్తాను ఎలా క్లీన్ చేసుకోవాలో. ఇక్కడ పైన క్లీన్ చేసుకోవాలన్నా కదా, ఈ పైన క్లీన్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న స్లేట్ అనేది తీయాలి అని అంటే మనకు దీనికి 2 స్క్రూలు ఉంటాయి, ఇక్కడొకటి ఇక్కడొకటి. ఆ స్క్రూలు తీసుకోవడానికి మనకు ఆల్రెడీ మిషన్ కొన్నప్పుడే దీనికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇస్తారు, వాళ్ళే ఇస్తారు. ఇలా మనకి ఎన్ని పాదాలు ఇస్తారు, ఒక 4-5 పాదాలు ఆల్రెడీ చూపించాను ముందు మిషన్లో. సో అలా మీరు ఇక్కడ ఈ స్క్రూ పట్టేసి దేంతో పడితే దాంతో తీయకూడదు. ఏ స్క్రూ ఏదంటే ఏ స్క్రూ డ్రైవర్ అంటే ఆ స్క్రూ డ్రైవర్ పెట్టేసి తీసుకుంటే అసలు మీకు మిషన్ అనేది పాడవుతుంది. ఏదైనా కానీ కొంచెం నిదానంగా చూసి తీసుకోవాలి. ఇక్కడ ఇలా ఒక్క నిమిషం, ఆల్రెడీ ఇది కొద్దిగా లూజ్ ఉంది, నేను మొన్న ఆల్రెడీ క్లీన్ చేశాను, మీకోసం ఒకసారి చూపిస్తున్నాను. అలా ఒక్క నిమిషం. ఇలా ఓపెన్ చేసుకోవాలి, ఓపెన్ అవుతుంది. కొద్దిగా లూజ్ చేస్తే ఆటోమేటిక్ అది ఓపెన్ అవుతున్నాయి 2 స్క్రూలు. ఇక్కడ మెయిన్ థ్రెడ్స్ ప్లస్ ఇదిగో చూడండి, ఇక్కడ కూడా చాలా డస్ట్ అనేది పేరుకొని ఉంటుంది. ఇదిగో నా హ్యాండ్కి ఆల్రెడీ వచ్చేసింది ఇలా. సో ఇలా కొద్దిగా క్లాత్ పెట్టేసి ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇగో ఈ ఫుట్ కూడా తీసేయచ్చు, మనకు ఈ ఆప్షన్ ఉంది ఇందులో. ఓవరాల్గా తీసేసుకొని ఇలా బ్రష్ పెట్టేసి
కొద్దిగా ఇక్కడ క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసేసుకొని ఒకసారి స్లేట్ కూడా పైన వైపున ఇలా ఒకసారి ఇలా అనేస్తే ఇక్కడ ఉన్న థ్రెడ్ కట్టర్స్ అనేవి ఏమున్నా కూడా ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. ఇలా వెళ్ళిపోతాయి మనకు నీట్గా. అలానే మళ్ళీ వెంటనే ఇలానే మళ్ళీ సేమ్ ఏ పొజిషన్లో అయితే మనం ఇక్కడ స్లేట్ ఇలా బయటకు తీసామో దీన్ని మళ్ళీ అలానే పెట్టేయాలి. ఇదిగో సేమ్ మళ్ళీ ఇక్కడ 2 స్క్రూలు క్లోజ్ చేసేసుకోవాలి. టైట్గా కరెక్ట్ సెట్టింగ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇదే కదా మనకు మెయిన్. క్లీన్ చేసిన తర్వాత ఇలా మొత్తం మళ్ళీ క్లోజ్ చేసేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా ఉంటుంది క్లీనింగ్ సెక్షన్. మీరు కూడా ఒకసారి చేసుకొని వాడి చూడండి. ఏమన్నా సౌండ్ వస్తుంది మీకు అలా అని అనిపిస్తే, నాకు సౌండ్ వస్తుంది కొద్దిగా ఎక్కువ, అంటే డస్ట్ ఉండడం వల్ల సౌండ్ అనేది ఎక్కువ వస్తుంది నాకు. మీకు అలాంటిది ఏం లేదు అని అనుకుంటే జస్ట్ బాబిన్ కేస్ దగ్గరనే ఇక్కడ ఓపెన్ చేసేసుకొని కొద్దిగా మీరు అలా చేసేసుకోండి. అంతే, సింపుల్. థ్యాంక్ యూ అండి. సో మా ఛానల్లో ఇలాంటి ముందు ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. మా డ్రెస్సెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, మిషన్ మీద టేబుల్ ఉంటేనే స్టిచ్ చేసుకోవడానికి అవుతుందా, బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, క్లాసెస్ రూపంలో కూడా నేను చూపిస్తాను. కొద్దిగా టైం పడుతుంది నాకు, ఎందుకంటే నేను కూడా కొత్తగా వీడియోస్ తీయడం నేను కూడా నేర్చుకుంటున్నాను. ఎలా చేయాలి, ఎలా తీయాలి వీడియోస్, కొద్దిగా అలవాటు లేదు కదా మనకు. సో ఎలా తీయాలో అర్థం కావట్లేదు. దానివల్ల మీరు కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నాకు. నేను ఇంకా ముందు ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను నా యొక్క ఛానల్ని. థ్యాంక్ యూ.